ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగనట్టుగా కేవలం తెలంగాణలో మాత్రమే జరిగినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్య చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు, అనేక విషయాలు ఇవాళ ఈ దేశంలో ఉదాహరణలు ఉన్నాయి. సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు, ఈ దేశ రక్షణ కోసం 9,000 ఫోన్లను ట్యాప్ చేసింది అని పార్లమెంటులోనే చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా మేము చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి కేసీఆర్ గారు రాజ్యాంగానికి లోబడి చట్ట పరిధిలో వాళ్ళు ఎటువంటి అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా మేము రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నది, చట్టం పట్ల గౌరవం ఉన్నది కాబట్టి వాళ్ళు అభ్యంతరకరమైనటువంటి విషయాలు నోటీసులో ఇచ్చిన నిజానికి కేసీఆర్ గారు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. అదే కాదు ఇవాళ గౌరవంగా మన అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అదే కాకుండా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నివాసం గజ్వేల్లోని ఎర్రవెల్లి నివాసం అనేటువంటి విషయం 15 సంవత్సరాలుగా అనేక మందికి తెలుసు. ఆయన నివాసం ఏర్పరచుకున్నప్పటి నుంచి అనేక మందికి తెలుసు. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సైతం ఎర్రవెల్లి నివాసానికి వెళ్ళి వారిని ఆహ్వానించడం జరిగింది వివిధ సందర్భాల్లో. కానీ దుర్మార్గం ఏమిటంటే ఆయనకు అడ్రస్సే లేనట్టుగా కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి కేసీఆర్ గారి పాత ఇంటి అడ్రస్ అయినటువంటి నందీనగర్కు గోడ మీద ఇంటి గోడ మీద నోటీసులు అతికేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్నటి నోటీసుకు వివరణగా రిప్లై ఇచ్చినారు. మీరు అప్రజాస్వామికంగా నన్ను పిలిచినప్పటికీ చట్టం మీద నాకు గౌరవం ఉంది కాబట్టి నేను తప్పకుండా విచారణకు హాజరవుతాను. నందినగర్లోని నా ఇంటికి నేను హాజరవుతాను, 3 గంటలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి విషయం. మరి ఇటువంటి సందర్భంలో మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నేత, ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణని అగ్రగామిగా ప్రపంచంలో ఉంచినటువంటి వ్యక్తి, ఎక్కడ తెలంగాణ ఉచ్చారణ వచ్చినా కేసీఆర్ గారిని గుర్తించలేనటువంటి తెలంగాణ ప్రస్తావన ఉండదు. అటువంటి కేసీఆర్ గారిని మరి ఆయన విచారణకు పోతున్నటువంటి సందర్భంలో తప్పకుండా వారి అభిమానులు, వారు తయారు చేసినటువంటి నాయకులు, వారి కార్యకర్తలు పెద్ద ఎత్తున తప్పకుండా వారికి మద్దతుగా నిలబడతారు. ఇవాళ పార్టీ ఎటువంటి పిలుపుని ఇవ్వకున్నా కానీ తప్పకుండా వారికి అండగా నిలబడతారు. ప్రపంచంలో అనేక మంది అభిమానులు ఉన్నారు కేసీఆర్ గారికి. మరి అటువంటి సందర్భంలో ఇవాళ ఈ నిర్బంధం ఏంది హైదరాబాద్లో అనేటువంటి విషయం ఈ సందర్భంగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి నిర్బంధం విధించడం అనేటువంటిది దుర్మార్గం. ఇవాళ దాదాపుగా 1 కిలోమీటర్ మేర ఎవరిని కూడా రానియకుండా ఆంక్షలు విధించి 11 గంటల తర్వాత ఎవరు కూడా రోడ్ల మీదకి రానటువంటి పరిస్థితి చేయడం అనేటువంటిది చాలా అమానుషమైన చర్య. ఇదే కాదు ప్రజాస్వామ్యంలో తప్పకుండా నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. ప్రభుత్వం చేసేటువంటి నిర్బంధ చర్యలకు నిరసన కూడా తప్పకుండా అనేక సందర్భాల్లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఎప్పుడూ నిరసన కార్యక్రమాలు జరగనట్టుగా ఇప్పుడే మొదటిసారి జరిగినట్టుగా హైదరాబాదులో నిర్బంధం, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్త గులాబీ కండువా వేసుకుంటే అరెస్టులు చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లకు తీసుకొని పోవడం, దిష్టిబొమ్మ దగ్ధలం అనేటువంటిది సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకమా మరోట తన నిరసన వివిధ రూపాల్లో తెలియజేస్తున్నటువంటి సందర్భంలో దిష్టిబొమ్మలు అనేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. మరి దానికి కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైల్లోకి పంపడం మా నాయకులని చాలా దుర్మార్గం. ఇవాళ మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి మా నాయకులని విడిచిపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఏదైతే నిర్బంధం ఉందో, ఏవైతే ఆంక్షలు ఉన్నాయో దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు సాక్షాత్తు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ వేదికగా ఉన్నటువంటి తెలంగాణ భవన్కు రానియకుండా ఇవాళ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు 1000 మంది ఇవాళ మోహరించి తెలంగాణ
ఉద్యమకారులని, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అడ్డుకోవడం అనేటువంటిది అమానుషం. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలని ఎవరిని కూడా బయటికి రాకుండా అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారిని, అదేవిధంగా ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని, ముషిరాబాద్లో ముఠా గోపాల్ గారిని, అదేవిధంగా అనేక మందిని ఇవాళ మా కృష్ణారావు గారు రాత్రికి రాత్రి పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎక్కడో పడుకొని ఎవరింటి నుండో మా భవన్కి వచ్చేటువంటి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి వాళ్ళు, చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వాళ్ళు ఇవాళ దాచుకొని మా తెలంగాణ భవన్కి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధ కాడ ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టాలి. అక్రమ కేసులు బనాయించి జైల్లోకి పంపితే ఊరుకునేది లేదు. ఇవాళ తెలంగాణ భవన్ ఇది ప్రజల భవన్, ప్రజలకు సంబంధించినటువంటి భవన్. ఇది ప్రజలు వచ్చేటువంటిది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు. ఇవాళ కేసీఆర్ గారి అభిమానులు 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. అనేక మంది వచ్చేటువంటి కోట్ల మంది కేసీఆర్ గారు అభిమానులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు. ఈ భవన్కు అందరు వస్తారు కాబట్టి ఎవరినైనా అడ్డుకుంటే తస్మాత్ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.